ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కరోజు వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోకుండా అన్ని చర్చల్లో పాల్గొనాలి అంటున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేదాకా నమ్మకం లేదు అంటున్న మంత్రి కొండా సురేఖ, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్తో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఏందో మనం తెలుసుకుందాం. ప్రస్తుతం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నాం. సార్, ఒకవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ రెండు ప్రభుత్వానికి ఇవ్వాల్సినంతటువంటి టైం ఇచ్చేసినాము, ప్రభుత్వానికి ఇచ్చే టైం అయిపోయింది, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగొడతాం అసెంబ్లీ వేదికగా అని చెప్తా ఉన్నారు. రెండు పార్టీలను ఏ విధంగా ఫేస్ చేయబోతున్నారు? సరే, ప్రభుత్వంలో వైఫల్యాలు ఉంటే కదా ఎండగట్టేది. మీరు 10 ఏళ్లలో ఎలగబెట్టిన తీరు వల్ల నష్టపోయిన రాష్ట్రాన్ని, ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా నష్టపోయిన రాష్ట్రాన్ని స్లోగా సరిదిద్దుతూ దాన్ని రిపేర్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ తరుణం ఇవ్వాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు నానా తంటాలు పడతా ఉన్నారు. 7.5 లక్షల కోట్ల అప్పు ఆషామాష కాదు, నెలకి 7,000 కోట్ల రుణం కడతా ఉన్నాం అప్పు కింద, ఇంట్రెస్ట్ కింద. ఇంత దివాలా చేసిన రాష్ట్రాన్ని సరిదిద్దుతూ సంవత్సర కాలంలోనే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ఇవ్వలేనటువంటి అభివృద్ధి సంక్షేమం ఇవ్వగలుగుతా ఉన్నాం. వాళ్ళు 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు ఇస్తే మేము 9 మాసాలు 50,000 ఉద్యోగాలు ఇచ్చాం. అన్నిటికీ మించి ఈ దేశ చరిత్రలో కుల సర్వే అనేది, స్వాతంత్ర దేశ చరిత్రలో కుల సర్వే అనేది తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది, సక్సెస్ఫుల్గా చేపట్టింది. ఇలా ఏవో మాట్లాడుతున్నారు. కుల సర్వేలో పాల్గొన్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకి ఏం హక్కు ఉంది మాట్లాడేది? బీజేపీ అంటా ఉంది కుల సర్వే గురించి. అరే, మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము రాష్ట్రంలో చేసి చూపెట్టినాం, మీరు దేశవ్యాప్తంగా చేయండి. నిజంగా మీరు బీసీ ప్రధానమంత్రిని చెప్పుకుంటారు కదా, బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే కుల సర్వేని దేశవ్యాప్తంగా చెయ్యండి, మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. ఇలా మేము ఘనమైన కార్యక్రమం చేశాం. రేపు అసెంబ్లీ వేదిక ద్వారా ఇవన్నీ చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. అది సార్, మీరు మండలిలో ఉంటారు. మండలిలో చాలా రోజుల నుంచి కవిత ఒక ఆర్గ్యుమెంట్ని తీసుకొస్తుంది. బీసీల వాదాన్ని వినిపిస్తాను, మండలి సాక్షిగా బీసీలు కోల్పోతున్నటువంటి హక్కుల్ని నేను కాపాడుతాను, ముఖ్యంగా బీసీ కులగణన వల్ల ప్రభుత్వం అనేక తప్పులకు పాల్పడింది, వీటన్నిటిని ఎండగడతా అని కవిత చెప్తా ఉంది. ఎట్లా? కవిత గారి నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సకుల కుటుంబ సర్వే చేశారు. నేను కవితమ్మ గారిని అడుగుతా, ఎందుకు దాన్ని టేబుల్ చేయలేదమ్మా? మీకు చిత్తశుద్ధి ఉందా బీసీల మీద? మీరు ఏ హక్కుతో మాట్లాడతారు అసలు? ఇలా మీద ఏముంది మాట్లాడడానికి? 10 ఏళ్ళు గల మీరు బీసీలకు ఏమి ఇచ్చారు? గొర్రెలు బర్రెలు పెట్టడం స్కాములు తప్ప మీరేమైనా ఇవ్వగలిగినరా బీసీలకి? దళిత బంధన ఎన్ని కుటుంబాలకు ఇచ్చారు? ఏ రకంగా మోసం చేశారు మీరు? విద్యార్థుల్ని, నిరుద్యోగులు ఏ రకంగా మోసం చేశారు? ఇవన్నీ కూడా ఎండగడతాం. సార్, కేసీఆర్కి సంబంధించి 14 నెలల నుంచి ఆయన జీతం తీసుకుంటున్నాడు, కానీ ప్రతిపక్ష నేతగా ఆయనకు అసెంబ్లీకి రావట్లేదు. ఆయన జీతాన్ని ఆపేయాలి, ఇప్పటి వరకు తీసుకున్నటువంటి జీతాన్ని రికవరీ చేయాలని సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ముఖ్యమంత్రి తర్వాత హోదా ఉంటుంది. మేము కూడా ఏం ఆశించాం? ఆనాడు 63-65 సీట్లు మాకిస్తే 39 సీట్లు ఆయనకి ఇచ్చారు. ప్రజలు ఆయన కూడా సగర్వంగా గౌరవించారు. నీ బాధ్యత ఏముండాలి? ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వచ్చి నీకున్న అనుభవాన్ని మాతో పంచుకోవాలి. నిజంగా ఏమైనా తప్పులు చేసి ఎత్తు చూపాలి. అది చేత కాదు. ఫామ్ హౌస్కి పరిమితమైనాడు. వానలు వరదలు వచ్చి బీభత్సం చేస్తే ఎవరు నచ్చి భుజం తట్టి కన్సోల్ చేసిన పాపన పోలే. మరి ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇలా ప్రభుత్వ జీతభత్యాలతో మీరు ప్రతిపక్ష హోదా అనుభవిస్తున్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలి కదా. మేము కానీ రేవంత్ రెడ్డి గారు మేము కోరుకునేది ఏంది? ప్రధాన ప్రతిపక్షం సమర్థవంతంగా పనిచేయాలని కోరుకుంటాం. ఎందుకంటే ప్రజాస్వామ్యం నమ్మకం ఉంది కాబట్టి. ఆ హోదా నిర్వహించకుండా ఫామ్ హౌస్కి పరిమితమై కాకి లెక్కలేసుకుంటూ ఊహా లోకంలో ఉంటే ప్రజలు క్షమించే పరిస్థితి లేరు. ఇది అసెంబ్లీ అనేది ప్రజల వేదిక. ప్రజల వేదిక వద్ద మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. రండి, స్వాగతం. మేడం, అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను ప్రశంసించాల్సి వస్తుందనే ఈ భయంతోనే కేసీఆర్ బయటకు రావట్లేదు. ముఖ్యంగా అసెంబ్లీకి వస్తే ప్రభుత్వ పనితీరును మెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అసెంబ్లీకి రావట్లేదని ఒక చర్చ జరుగుతుంది. అట్టనే ఉందా? ఆయన ఒక వింత మనిషి. ఆయన ఎవరి గురించి ఆలోచించి ఏదో చేస్తాడని అయితే నేను అనుకోను. ఆయన ఏది చేసినా గొప్పే అంటాడు, ఎదుటి వాళ్ళు ఏది చేసినా తప్పే అంటాడు. ఎదుటి వాళ్ళు ఒప్పు చేసినా కూడా ఉప్పు అని ఒప్పుకునేటువంటి మనస్తత్వం కేసీఆర్ది కాదు. ఆయన చేస్తున్నది తప్పు అని తెలిసినా కూడా నాది నేను చేసేది ఒప్పు అని చెప్పి ఎదుటి వాళ్ళతోటి కూడా అది ఒప్పు అని చెప్పించేటువంటి మనస్తత్వం కేసీఆర్ది. కాబట్టి ఆయన వచ్చి కాంగ్రెస్ పార్టీని పొగిడితేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది అనేది ప్రజల్లోకి వెళ్ళదు. ఆల్రెడీ ప్రజల్లోకి మేము ఏమేం చేసామో ప్రజలందరికీ తెలుసు, ఇంకా చేస్తానే ఉన్నాం, వాళ్ళకి తెలుస్తూనే ఉంది. కాసేపటి క్రితమే ఆయన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం పెట్టారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇటు బీసీ కులగణన పైన కానీ, ఎస్సీ వర్గీకరణ పైన కానీ, బడ్జెట్ పైన కానీ ఏ విధమైన స్ట్రాటజీ
స్ట్రాటజీని అవలంబించాలి, వాళ్ళని ఏ విధంగా కట్టడి చేయాలనే అంశానికి సంబంధించి వాళ్ళకు దిశానిర్దేశం చేశారు. దాంతోపాటు ఇక ప్రభుత్వం పని అయిపోయింది, వాళ్ళ పని ఖతం అయిపోయింది, రేపటి నుంచి ప్రభుత్వంపై వాళ్ళ పని పడదామని వాళ్ళకు ఒక బూస్టప్ ఇచ్చినట్టు చేస్తా ఉన్నారు. రేపటి నుంచి వాళ్ళ పనితీరు కూడా మెరుగుపరుద్ది అసెంబ్లీలో అంటున్నారు. ఏ విధంగా వాళ్ళని చేస్తారండి? మేము ఏమైనా కూడా ప్రజలకు సంబంధించినవి మేము అసెంబ్లీలో పెడతాము. పెట్టిన వాటి మీద వాళ్ళు డిస్కషన్ చేయాలి. డిస్కషన్ చేయడానికి వాళ్ళ దగ్గర పాయింట్స్ ఉంటేనేమో డిస్కషన్ చేస్తారు, పాయింట్స్ లేకపోతే వచ్చి పోడియం దగ్గర లొల్లి పెట్టి ఏ విధంగా అసెంబ్లీ పోస్ట్పోన్ చేయాలనేది చేస్తారు. ఈ రెండే విషయాలు ఉంటాయి. మేమేదైనా ప్రజలకు నష్టం చేస్తాను అనేటువంటి ఆలోచన ఉంటే వాటిని సరి చేయడానికి నువ్వు రావాలి, వచ్చి మాకు చెప్పాలి, నువ్వు సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి. అంతేగాని ఏదో కుంటి సాకులు చెప్పి తప్పుసుకునే ప్రయత్నం చేయడం ఏదైతుందో కరెక్ట్ కాదు. మొత్తానికి అయితే ఆయన పిలుస్తారు. ఎందుకంటే మీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో $1 మిలియన్ ప్రశ్న కేసీఆర్ వస్తాడా రాడని. గతంలో వచ్చాడు, బడ్జెట్ ప్రసంగాన్ని విన్నాడు, చర్చలో పాల్గొనలేదు. ఈసారి ఆయన వస్తాడు అనుకుంటున్నారు. ఇప్పటి వరకు వచ్చే వరకు కూడా మాకు నమ్మకం లేదండి. వచ్చినా కూడా మొత్తం అన్ని అసెంబ్లీ నడిచిన అన్ని రోజులు కూడా వస్తాడనే నమ్మకం అయితే మాకు లేదు. వస్తే సంతోషం అని చెప్తా ఉన్నాం, రావాలని కూడా కోరుకుంటాం. ఇది మొత్తానికి అయితే రేపటి నుంచి అసెంబ్లీలో ప్రభుత్వం చేసినటువంటి పనిని, ప్రభుత్వం చేస్తున్నటువంటి అద్భుతాలను ప్రజలకు వివరిస్తాము. కేసీఆర్ అయితే అసెంబ్లీకి రావాలి, కేసీఆర్ చేస్తున్నటువంటి అంటే ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.